అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 32,000 మంది ఆశ్రమ పాఠశాలలో ఈరోజు డైట్ ఛార్జీలు 40% పెంచుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీకారం చుట్టి మొదలుపెట్టిన పరిస్థితి. బాగుంది. అన్నం తిన్నావాను? తిను, మంచిగా ఉంది. ఇవాటి నుంచి ఇట్లనే ఉండాలి, బాగుండాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజులలో ఇంకా సన్న వడ్లు కూడా ఇంకా మనం తీసుకుంటున్నాం కాబట్టి సన్న బియ్యం ఇంకా క్వాలిటీగా రైస్ కూడా రావాలి. కాంట్రాక్టర్ నాసి రకం ఇస్తే ఎవరు కూడా వార్డర్లు తీసుకోకూడదు. అవసరమైతే రిటర్న్ చేయాలి, టెండర్లు రద్దు చేయాలి. కానీ వాళ్ళ కోసం మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా టీచర్లు కూడా అంటే వార్డెన్స్ కూడా ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ అవి కాదు, మన పిల్లల యొక్క ప్రయోజనమే మన ప్రథమ బాధ్యత. కాబట్టి పిల్లలకు మంచి ఫుడ్ అందించాలి. ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు అంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనమేదో సాధిస్తామనేది అది అట్లాంటి మూర్ఖపు ఆలోచనలు ఎవరికైనా ఉన్నా అవి తప్పు. కాబట్టి పిల్లలే మన మానవ వనరులు, దేశ వనరులు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రధానంగా చెప్పండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఆ తర్వాత పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్, రకరకాల హాస్టళ్ళు ఈ రోజు నుంచి జరిగే డైట్ ఛార్జీల ఇంప్లిమెంటేషన్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ ఉండబోతుంది, ఏంటి అసలు ఏమి ఇస్తున్నామో ఫస్ట్ అక్కడ మెనూ పెద్ద ఎత్తున బోర్డు మీద పెట్టిస్తున్నాం. బుక్ కూడా రిలీజ్ చేసినాం. ఫుడ్ కమిటీస్ వేస్తాము. అదేవిధంగా అవసరమైతే పేరెంట్స్తో కూడా ఒక కమిటీ వేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి పిల్లలతో కూడా ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. సీఎం గారు ఇంకేమేమి నిర్ణయాలు తీసుకున్నారు, నా ఒపీనియన్ ఎవరు తప్పు చేసినా అది తప్పు యొక్క తీవ్రతను బట్టి రిమూవ్ చేయాల్సిందే, వాళ్ళని రిమూవల్ చేయాల్సిందే, సర్వీస్ నుంచి క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. అది కాంట్రాక్టర్ అయితే బిల్స్ పేమెంట్ ఆపేయాలి, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాంటి టెండర్లన్నీ కూడా రద్దు చేయాలి. హాస్టల్లో అయితే ఎవరైతే బాధ్యత ఉంటారో వాళ్ళ మీద కూడా సేమ్ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక ప్రహసనంలా మారిపోతుంది. ఇట్లనే అంటారులే, ఇట్లనే అయిపోతుంది, అట్లా ఉండకూడదు. ఇంత ఛార్జెస్, ఇంత మనీ ఫర్ ఇయర్ 400 crores రూపీస్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి అదనంగా ఖర్చు పెట్టబోతుంది. 16 సంవత్సరాల తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెరిగినాయి. 7 సంవత్సరాల తర్వాత మరి డైట్ ఛార్జెస్ పెంచినాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేరుగా పిల్లల యొక్క ఫుడ్ క్వాలిటీని పెంచడం కోసం. కాబట్టి ఏ అధికారి తప్పు చేసినా ఎవరిని కూడా క్షమించేది లేదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ప్రధానంగా హాస్టల్ విజిట్ చేస్తున్నారు, పోయి నేరుగా పిల్లలతో ఇంటరాక్ట్. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఉండబోతుందా, ఏంటి అసలు? ఉండాలి అని కోరుకుంటున్నాము. ప్రతి ప్రజాప్రతినిధి ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడెక్కడైతే హాస్టల్ ఉంటుందో, స్కూల్ ఉంటుందో మ్యాక్సిమం విజిట్ చేయడం మూలంగా అధికారులు కూడా అలర్ట్గా ఉంటారు. పిల్లలకు కూడా భరోసా ఉంటుంది, రే మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి ఉన్నారు, అండగా ఉంటారు అనేది. నేను మ్యాక్సిమం ఇది చేస్తూ ఉంటా. హాస్టల్లో పడుకోవడము, పోయినప్పుడు వాళ్ళతో లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాము. అట్లా ములుగుల ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క స్పెషల్ అధికారిని పెట్టాం మేము 2 months బ్యాకే పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఫుడ్ పాయిజన్ అనేది అట్లాంటి అంటే క్వాలిటీ లేని ఫుడ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి ఈరోజు వరకు అంటే ఫుడ్ పాయిజన్ కేసులు ములుగు జిల్లాలో కానీ అటు కానీ మ్యాక్సిమం ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో కొద్దిగా తక్కువనే అయినాయి. నిన్న మొన్న ఒకటి తాండూరు, అంతకుముందు వాంకడి, ఇట్లా కొన్ని అయినాయి. కానీ ఎప్పటికప్పుడు మేము జాగ్రత్త పడుతున్నాం. అధికారులను, స్పెషల్ అధికారులను కూడా హాస్టళ్ల మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా కాంట్రాక్టర్లకు, మెస్ కాంట్రాక్టర్లకు ఒకటే చెప్తున్నాము, మీకు పని చేయాలని ఉంటేనే తీసుకోండి. ఇందులో లాభాలు వెతికితే ఉండదు. ఇదొక యజ్ఞం, ఒక సేవ లాంటిది. కాబట్టి మీ శ్రమకు తగ్గ ఫలితము మీకు పెట్టుబడికి తగ్గట్టుగా ఆదాయం వస్తే తప్ప, పెట్టుబడి 10 రూపాయలు అయితే ఆదాయం 100 రూపాయలు రావాలంటే ఇక్కడ కుదరదు. కాబట్టి ఫైనల్గా అదే చెప్తున్నాం, కాంట్రాక్టర్లు మంచి సరుకు ఇవ్వకుంటే టెండర్లు రద్దు చేస్తాం. ఒకవేళ సరుకు వస్తే వెంటనే టీచర్స్ కానీ వార్డెన్ కానీ చెక్ చేసుకొని బాగా లేకుండా వాపస్ ఇచ్చేయాలి. మేము అంగన్వాడీ సెంటర్స్లలో అదే కొనసాగించడం జరుగుతుంది. దాంతో కొద్దిగా క్వాలిటీ కాడికి రావడం జరిగింది. ఇప్పుడు హాస్టల్లో కూడా అది చేస్తే బాగుంటుంది. మిగతా విషయాలు మీరు మళ్ళీ ఇది పరిస్థితి. ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు ఒక రకంగా హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే సీరియస్గా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన డైట్ ఛార్జీల పెంపు వ్యవస్థ ఏదైతుందో ఇది రోజువారీగా ఉండబోతుంది. ఖచ్చితంగా అధికారుల నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు విజిటింగ్ ఉండబోతుంది. ఆ విజిటింగ్లో ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా ఏదైతే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, క్లాస్ టీచర్లతో పాటు ఒక స్టూడెంట్ వింగ్ని ఏర్పాటు చేసేసి నాణ్యతపై ఎప్పటికప్పుడు
పరిశీలిస్తాం. ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు రానున్న రోజుల్లో ఉంటాయి. సన్న బియ్యం ఉండబోతుందని దాసరి అనసూయ సీతక్క చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.